హలో అండి. నమస్తే. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వంకాయ, మిర్చి మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికోసం నేను వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. వాటర్‌లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వంకాయల్ని వేసేసుకోండి. నల్లగా అవ్వకుండా ఉంటాయి. దీనికోసం నేను ఒక ఆలుగడ్డని, ఇంకా ఆనియన్ ముక్కలు ఒక 1 కప్ వరకు, పచ్చిమిర్చి ఒక 7, 8 ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా టమాటా ప్యూరీని కూడా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని వేసేసుకొని ఈ ఆనియన్స్‌ని కాస్త ఫ్రై చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకోవాలి. నేను ఒక 6, 7 వరకు వేసేసుకుంటున్నాను. ఇందులో మనం పచ్చి కారంతోనే చేసేసుకోవాలి. కారం వేయకూడదు. ఇప్పుడు ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసేసుకోండి. నేను ఒక 2 టమాటోస్‌ని తీసేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. దీనిని కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని మనము ఈ కర్రీని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇవి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసేసుకోండి. మీరు సాల్ట్‌ని ఇప్పుడే వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. నేను ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని మనము కర్రీని చూసేసుకుందాము. చూడండి, ఇది కాస్త సాఫ్ట్‌గా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్‌ని వేసేసుకుందాము. ఒక చిన్న గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా వాటర్ వేయడం వల్ల వంకాయ ముక్క సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 ½ టీ స్పూన్ వరకు నువ్వుల పౌడర్‌ని వేసేసుకోవాలి. ఈ కర్రీకి ఇది కంపల్సరీ వేసేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసేసుకుందాము. చూడండి, ఆయిల్ కూడా మంచిగా పైకొచ్చేసింది. ఇప్పుడు మనము మిగతా మసాలాలని కూడా వేసేసుకుందాము. ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ వరకు కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని ఒకసారి కర్రీని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకొని మనము 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ మంచిగా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ మనకు చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.